హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక 50 మందికి అయితే క్యాటరింగ్ చేయబోతున్నాం. ఈరోజైతే మనం ఒక 50 మందికి క్యాటరింగ్ చేసుకుంటున్నాం అని చెప్పాను కదా. అవి ఐటమ్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ముందుగా బ్రెడ్ హల్వా, వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, వంకాయ జీడిపప్పు, పప్పు మామిడికాయ, సాంబార్, ఉల్లి చట్నీ, పెరుగు. బ్రెడ్ హల్వాకి బ్రెడ్ ముక్కలు అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం 4 ముక్కలు కట్ చేసుకుని దాన్ని 4 ముక్కల కింద చేసుకోవాలి. మనం సాంబార్కి అయితే పప్పు రెడీ చేసుకున్నాం, ఉడకబెట్టుకుని పప్పు మామిడికాయ ఒకటి ఉంది కాబట్టి రెండాటిని మనం డివైడ్ చేసుకుందాం. బ్రెడ్ ముక్కలు అయితే ఈ విధంగా దోరగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. లేత పంచదార పాకంలో అయితే మనం బ్రెడ్ ముక్కలు అయితే వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకోవడం వల్ల మొత్తం అంతా కూడా మ్యాగ్నేట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇది నేతిలో వేసుకొని పైన అయితే వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న పప్పునైతే 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. కొంతేమో సాంబార్లోకి, కొంతేమో పప్పు మామిడికాయ. ఇంకా మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా కలిపేసుకుని దీంట్లో పెట్టాం. పప్పు అయితే ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. పప్పుకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. తాలింపు అయితే వేసుకున్నాం. తాలింపు వల్ల పప్పుకి మంచి రుచి. పప్పు అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. సాంబార్లో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ, ఉప్పుకాయ, దోసకాయ, ములక్కాడ అట. బెండకాయ అయితే తర్వాత వేసుకుందాం. ఇవైతే ముందు మ్యాగ్నెట్ అయిన తర్వాత అవి తర్వాత వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే వేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే పూర్తిగా వేపుకోవాలి. సాంబార్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. పప్పు అయితే వేసుకుని కలుపుకుందాం సాంబార్లో. వంకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక 2 నిమిషాలు వేపుకొని వంకాయ ముక్కలు అయితే తీసేసుకుందాం. ఈ పక్కన సాంబార్ కూడా బెల్లం ముక్క అయితే వేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక పల్లెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. చింతపండు అయితే వేసుకున్నాం. టమాటాలు, బెండకాయ ముక్కలు ఇవైతే వేసుకుందాం. సాంబార్ పౌడర్ వేసుకుందాం. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ దింపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ పొయ్యి మీద వంకాయ కర్రీ అయితే రెడీ చేసుకుందాం. వంకాయ కూరకి ఆయిల్ అయితే వేసుకుందాం. వంకాయ కూరకి ఉల్లిపాయలు వేపుకుంటున్నాం. కొద్దిగా మెంతాకు అయితే వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని కలుపుకుంటున్నాం. కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం. శుభ్రంగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. కొద్దిగా దోసపప్పు, జీడినూక, నువ్వుపప్పు మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసుకున్నాం. 1 స్పూన్నర అయితే కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుందాం. ఈ ప్రక్కన చికెన్కి అయితే మనం గిన్నె ఎక్కించుకున్నాం.
ఎందుకంటే మనం చికెన్ అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుని అయితే వేసుకున్నారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. గరం మసాలా అయితే వేసుకున్నాం. శుభ్రంగా కలుపుకుందాం. వంకాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకున్నాం. కలపాలి, శుభ్రంగా కలుపుకోవాలి. ఈ పక్కన అయితే చికెన్ కర్రీకి గ్రేవీ రెడీ అవ్వడానికి ఉల్లిపాయ ముక్క అయితే వేగుతుంది. ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకుందాం. వేసి వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బిర్యానీకి అయితే గిన్నె ఎక్కించుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. వెజ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోబోతున్నాం. బిర్యానీ సరుకులు అయితే శుభ్రంగా వేపుకోవాలి. అక్కడైతే చికెన్ కర్రీకి సంబంధించిన గ్రేవీ అయితే రెడీ అవుతుంది. చికెన్ గ్రేవీలో కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. పుదీనా అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. కొత్తిమీర అయితే వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాం కొలతకు తగ్గట్టుగా. మనం వేసుకోబోయే బిర్యానీ అయితే 4 కేజీల బిర్యానీ వేసుకుంటున్నాం. 4 కేజీల బాస్మతి రైస్ తిని అంటే 1 కేజీకి వచ్చి 1 లీటర్న్నర లెక్క వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాం 10 నిమిషాలు. ఇదైతే కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా 2 మిక్స్ చేసుకున్నాను. ఇదైతే మనం చికెన్ గ్రేవీలో వేసుకుందాం. చికెన్ మసాలా, గరం మసాలాలో వాటర్ అయితే కలుపుకున్నాం. ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్నాం. దోసపప్పు, జీడిపప్పు పేస్ట్ అయితే దీంట్లో వేసుకున్నాం. చికెన్ కర్రీలో అయితే దోసపప్పు, జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకున్నాం. అదే వంకాయ కూరలో మాత్రం దోసపప్పు, జీడిపప్పుతో పాటు నువ్వుపప్పు, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వుపప్పు వేసుకోవాలి. దానివల్ల వంకాయ కూర అయితే మంచి కమ్మదనం వస్తుంది. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాం. బిర్యానీ రైస్ అయితే మరిగిపోయింది కాబట్టి బిర్యానీ రైస్ అయితే మనం వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీలో కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్ చేసుకున్నాం. గ్రేవీ టైట్గా ఉండటం వల్ల చికెన్ ముక్కలను అయితే అంత అలాగా పట్టుకోదు. గ్రేవీ కొద్దిగా లూజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. మనం ఇలాగా పొయ్యి మీద పెట్టుకుని ఇచ్చి ఒక 20-25 నిమిషాలు అలాగా వెయిట్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా టైట్ అయిపోద్ది. ఇది వాటర్ వేసుకుని లూజ్ చేసుకున్నాం. ఓకే, చూడండి బిర్యానీ అయితే పొజిషన్ ఎలా ఉందో. ఒకసారి అలా తిప్పుకొని మళ్ళీ మూత వేసుకుందాం. చికెన్ పీసెస్ అయితే ఇప్పుడు చికెన్ గ్రేవీలో వేసుకుందాం. చాలా తీసి ఈ పక్కన బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూడండి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకొని కూర అయితే దింపేసుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
చూడండి. ఫైనల్గా రైస్ అయితే ఎక్కించుకున్నాం. వాటర్ వేడి చేసుకుంటున్నాం. ముందుగా వాటర్ వేడి చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ రైస్ కంప్లీట్ అయితే మొత్తం మంది అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పక్కన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ అయితే దింపేసుకున్నాం. ఇంకా మన ఐటమ్స్ అయితే అన్ని రెడీ అయ్యి ముందుగా చూడండి. ఇదైతే బ్రెడ్ హల్వా, చిప్స్, వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, పప్పు మామిడికాయ, వంకాయ జీడిపప్పు, ఉల్లి చట్నీ, పెరుగు అన్నీ అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.